తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు రచించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీ తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే గద్ద దిగాలి చేతగాని కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్ద దిగాలి చేతగాని కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను భారత ప్రధాని మన మోడీ గారు ఈ 13 సంవత్సరాలలో ప్రధానమంత్రి అయ్యి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికీ 15 సార్లు పెంచింది. ప్రధానమంత్రి అయి ప్రజలను రక్షించాలి తప్ప భక్షించడమైన విధానం కాదు. ప్రజలు పెట్రోల్ తోటి వాహనాలు అన్ని వాహనాలు ట్రాక్టర్లు బస్సులు సర్వం నడుస్తాయి. ఇవి లేకపోతే మానవులకు పని ఉండదు. మానవులు మొత్తం ఇంట్లో పడవలసింది. అలాంటిది నువ్వు 15 సార్లు 20 సార్లు దాకా పెంచి ఈ ప్రజలకు అన్యాయం చేసే పద్ధతి కాదు. ఇరాకు అమెరికా యుద్ధం అయ్యి ఇరాక్ నుంచి ఉత్పత్తి అయ్యే పెట్రోల్ సరఫరా లేక ధరలు పెంచి ఇడికే దొరకక ఇబ్బందులు పడతారు ప్రజలు. అలాంటిది నువ్వు ఆ వాళ్ళను సర్ది చెప్పి ఆ పెట్రోల్ డీజిల్ సరఫరా చేసి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప నువ్వు వాళ్ళతో చేతులు కలిపినవా? మరి ఈ ధరలు గడికి పెంచడం ఏంది? ఇప్పటికైనా నువ్వు ఒక 50 దేశాలకు మిత్రత్వం ఉన్నది. ఈ పెంచిన ధరను తగ్గించాలి. లేకపోతే నువ్వు గద్దె దిగు చేత కాకపోతే. లేకపోతే ఇట్లే నువ్వు దాన్ని దించపోయినావు అనుకో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. నిన్ను దించే వరకు ఉద్యమం సాగిస్తామని హెచ్చరిస్తున్నాను. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 13 సంవత్సరాల బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాసు నిత్యావసర సరుకుల ధరలు అనేక సార్లు పెంచి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల ప్రజలు ఈరోజు బతకలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరియు సామాన్య ప్రజలు ఆటోలు ట్రాక్టర్లు మరియు ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలు నడపాలంటే పెట్రోల్ డీజిల్ అది నిత్య సరుకు లెక్క ధరలు చమురు ధరలు పెరుగుతున్నాయన్న సాకుతోటి మరియు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెంచి మోయలేని భారాన్ని ఈరోజు పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ మరియు కార్పొరేటు బడా పెట్టుబడిదారులకు 100 కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేస్తూ ఉన్నాడు. మరి పేదోని బతుకులు మారాలంటే నిత్యావసర సరుకులు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలి తప్ప ఇట్లా బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేయడం పేదల పొట్టలు కొట్టడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద దేశవ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాను. గత 2 రోజుల కింద పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే బేషరతుగా తగ్గించి యథావిధిగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని సందర్భంగా మేము సిపిఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆటోకు తాడు కట్టి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖబర్దార్ నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి గోరిగట్టక తప్పదని సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.